హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, ఈ విధంగా మరొకసారి మనము ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభువులు కలుగును గాక. నేటి మన ధ్యానాంశము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 20వ వాక్యం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగెను. ఇక్కడ గమనించండి, నిత్యము నువ్వు సేవించుచున్న జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షించనా అని రాజు దానియేలుతో అంటూ ఉన్నాడు. గమనించండి ప్రియ సోదరే సోదరుడా, 2025 సంవత్సరాల క్రితము ఆ జీవం కలిగినటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని యేసు క్రీస్తు అన్న పేరుతో ఈ లోకంలోనికి వచ్చాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసు ప్రభుల వారు ఎందుకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అని మనం చూస్తే వాక్యం సెలవిస్తుంది. అంటే మానవులందరూ పాపము చేశారు అని వాక్యం సెలవిస్తుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. సోదరు సోదరుడా, ఏ భేదము లేదు, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, భాష లేదు, వర్గము లేదు, అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. దేవునికి దూరం అయిపోయి మానవులందరూ కూడా ఏమైపోతున్నారట, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. ఈ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నటువంటి మానవుడిని చూసిన దేవుడు ఆయన ప్రేమ స్వరూపి గనుక, ప్రేమ కలిగిన దేవుడు కనుక ఏ ఒక్కరూ నశించుట నాకు ఇష్టం లేదు అంటున్న దేవుడు. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు గనుక నశించిన వారిని రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అంటూ అన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మానవులందరూ ఏం చేశారట, పాపము చేశారు. పాపం అంటే ఏంటి అని మనం చూస్తే వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం సెలవిస్తుంది. మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించినప్పుడు పాపం వచ్చింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు ఏదేని తోటలో దేవుడు తినవద్దనటువంటి పండుని తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు. అక్కడ పాపము ప్రారంభమైంది. ఈనాటికి ఆ పాపము కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే పాపము లోకంలోనికి వచ్చిందో అపవాది చేతులకి అధికారం వచ్చేసింది. మానవులందరినీ కూడా పాపంలో ముంచివేస్తూ ఉన్నాడు. గమనించండి, మానవులందరూ పాపంలోకి వచ్చి పడిపోయారు. ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, గమనించండి, ఈ మరణము నిత్య నరకాగ్నికి మనం తీసుకుని వెళుతూ ఉంది. నరకాగ్ని అన్నది దేవదూతల కోసము దేవుడు తయారు చేసింది, మనుషుల కోసం కాదు. మానవుడు దేవుని రూపి అయి ఉన్నాడు, దేవుని స్వరూపం అయి ఉన్నాడు, దేవుని పోలిక అయి ఉన్నాడు. తన బిడ్డల కోసం నరకం చేయలేదు. ప్రియ సోదరి సోదరుడు, దేని కోసం చేశాడంటే అపవాదికిని వాని దూతల కోసం చేసింది నరకం. అయితే ఇప్పుడు వాని మాటలు మనిషి విని పాపము చేస్తూ ఉన్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. మానవులందరూ తమకి ఇష్టం వచ్చిన త్రోవను తొలగిపోతూ ఉన్నారు, దేవునికి దూరం అయిపోయారు. ఇది చూసిన దేవుడు బాధపడ్డాడు. అయ్యో, ఇదిగో వీళ్ళని రక్షించడానికి ఎవరు లేరా అనుకున్నప్పుడు యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, సంరక్షకుడు లేకపోవట ప్రభు చూసెను, ఆయనే ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది రక్షకుడుగా. ప్రియ సోదరి సోదరుడు, గమనించండి, రక్షించడానికి, మానవులందరినీ రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. ఏ ఒక్కరు నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు, ఏ ఒక్కరు నాశనం కావడం ఇష్టం లేదు. కనుక మీరు నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. బూది గంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు అని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్న ప్రకారము నా వైపు చూడండి, నా దగ్గరికి రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం అంటాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. అవును సోదరి సోదరుడా, నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపిని నువ్వు ఒప్పుకోగలిగితే ప్రభు నీ పాపను క్షమించి వేస్తాడు. ఇదిగో నేను పరిశుద్ధిగా చేస్తాడు, నీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, రోమిలికి రాసినటువంటి పత్రికలోనికి మనం వెళితే అక్కడ వ్రాయబడి ఉంది కదా, ఇదిగో మన నోటితో మనము ఒప్పుకున్నప్పుడు, ఇదిగో నేను పాపి నేను ఒప్పుకున్నప్పుడు, ప్రియ సోదరి సోదరుడా, 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే
అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులను నేను లేపనని హృదయమందు విశ్వసించడలా నీవు రక్షించబడదువు. ఎనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అవును ప్రియ సోదరి సోదరుడు, గమనించండి. ఇదిగో నీ నోటితో ఒప్పుకొని, అవునయ్యా నువ్వు లోకరక్షకుడవునైనా, నా కోసానికి లోకానికి వచ్చావు, నువ్వు నా కోసమే ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చావయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు అడిగితే, ప్రియ సోదరి సోదరుడా, నీ పాపాలు క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలు తీసేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నేను పాపలు పిలవసిద్దని కానీ నీతిమంతులు పిలవ రాలేదంటున్నాడు. పాపలు క్షమించడానికి నాకు అధికారం కలదు అంటున్నాడు ప్రభు. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడతాయో అప్పుడు నీ జీవితానికి రక్షణ వస్తుంది అనే సత్యాన్ని మర్చిపోవద్దండి. నీ నోటితో యేసు ప్రభు దేవుడు, ఆయన నా కోసం వచ్చాడు, నా కోసమే ఈ లోకంలో జన్మించాడు, నా కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించాడు, మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు నువ్వు ఒప్పుకుంటే ప్రభు నీ పాపాలు క్షమించి వేసి నీకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఆ నిత్య నరకాగ్ని నుంచి నిన్ను తప్పిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రియ సోదరి సోదరుడా, ఆ భయంకరమైనటువంటి ఆ నరకాగ్నిలో నీవు నేను ఉండట ప్రభుకి ఇష్టం లేదు కనుక మనం రక్షించుటకే 2025 సంవత్సరాల క్రితము శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ప్రభు వచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇదే నీకు అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. ఈ సమయాన్ని పోగొట్టుకొనవద్దు. ఇదిగో ఈ దినాన్ని పోగొట్టుకొనవద్దు. అయ్యో, నీ పాపమే కదా నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీ పాపమే కదా నీకు సమాధానం లేకుండా చేస్తుంది, నీ పాపమే కదా నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ పాపమే కదా నీ కుటుంబాల కలతలు తీసుకొని వస్తుంది, నీ పాపమే కదా నిన్ను విపరీతమైన బుద్ధుల్లోనికి తీసుకుని వెళ్తూ ఉంది, నీ పాపమే కదా నీ జీవితాన్ని పతనం చేస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయాన్ని పోగొట్టుకోనవద్దు. ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రా నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రా, ఇదిగో నీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాను ప్రభు పిలుస్తున్నాడు. త్వరపడు ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో సమయం సమీపిస్తున్నది. ప్రభు మళ్ళీ త్వరగా రాబోతున్నాడు. ఏ క్షణమో మనకు తెలియదు, ఏ దినమో తెలియదు, ఏ గడియో తెలియదు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాక మునిపే, నీ జీవితాన్ని నువ్వు ముగించక మునిపే ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించు. నీ పాపాలను ఆయన క్షమించి వేస్తాడు. నీకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుని కొందనాలు స్తోత్రాలైనా, ఇదిగో నీ మాటలు విన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని వారి పాపం నుంచి, శాపం నుంచి వాడికి విడుదలిచ్చి గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించి నిత్య రాజ్యానికి బిడ్డలకు వారసులుగా మార్చుకోమని మా రక్షకుని యేసు క్రీస్తు ప్రభుల వారికి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.